బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి హయాంలో అభివృద్ధి బాగా జరిగింది అనుకుంటున్నారు సార్? ఇద్దరు దొంగలే, దీనిపైన మీ comments. ఇద్దరు ఇద్దరు ఒకటే. బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఆయన అడుగుజాడల్లో ఈయన నడుస్తుండు. వీరి వీరి వీరికి వీరికి పూర్తిగా వారు సహకారం అందిస్తారు. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తీసుకోండి, జిహెచ్ఎంసీ స్టాండింగ్ ఎన్నికలు తీసుకోండి, ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందో అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పెట్టట్లేదు, ఇండైరెక్ట్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఎంఐఎం, కాంగ్రెస్, టీఆర్ఎస్ మూడు కలిపే ప్రతి ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. ఇండైరెక్ట్గా ప్రతి ఎలక్షన్స్లో ఒకరికొకరు మ్యూచువల్గా మద్దతు ప్రకటించుకుంటున్నారు. మీరు చూడండి, ఎలక్షన్స్ ముందు ప్రతి అసెంబ్లీకి పోయి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను పేరు పెట్టినటువంటి మీసం మేనేజ్మెంట్ తొడగొట్టినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్క కేసు కూడా టీఆర్ఎస్ నాయకుల మీద పెట్టలే, ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఇంకా బీజేపీ గవర్నమెంట్ లిక్కర్ స్కామ్ మా వాళ్ళు చేసిరు, లిక్కర్ స్కామ్. వీళ్ళు ఏం చేసిరండి? ఆ రోజు ఏమన్నారు? మీరు బీజేపీ ఒకటే, మీరు బీజేపీ ఒకటే, మీరు బీజేపీ ఒకటే, అందుకే కవిత గారిని అరెస్ట్ చేస్తారు, బీజేపీ కవిత గారిని అరెస్ట్ చేస్తలే అన్నారు. మరి ఈరోజు ఏమైంది? బీజేపీ అరెస్ట్ చేసిన తర్వాత మీరు అరెస్ట్ చేసిరు, మీరు అరెస్ట్ చేసిరు, మీరు అరెస్ట్ చేసిరు అంటున్నారు, రివర్స్ మాట్లాడుతున్నారు. మరి మీరేం చేశారు? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి గారిని, సాక్షాత్ ముఖ్యమంత్రి గారిని ఆ రోజు కేటీఆర్ గారి జనవాడ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగిరేసినందుకు జైలుకు పంపించారు, ఓటుకు నేటు కేసులో ఇరికిచ్చారు. మరి ప్రతి దగ్గర ప్రతి అసెంబ్లీలో పోయి వీరి అవినీతి పైన వారు తొడగొట్టి మీసం మెలేసి మరీ మాట్లాడారు. మరి ఈ రోజు వరకు కూడా ఒక టీఆర్ఎస్ నాయకుడిని కూడా ఎందుకు జైల్లోకి పంపిలే? మమ్మల్ని పంపించారు, బీజేపీ వాళ్ళని, నన్ను కూడా పంపించారు. ఏది అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ మా పార్లమెంట్ అభ్యర్థి పైన చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించినందుకు, మరి ప్రజా పోరాటాలు చేస్తున్నందుకు, ప్రజా సమస్యల పైన ప్రశ్నిస్తున్నందుకు మా మీద కేసులు పెట్టడం, జైల్లోకి తీసుకెళ్ళడం, ఇష్టానుసారంగా వేధిస్తున్నారు కదా. మరి ఈరోజు నువ్వు మాట్లాడినటువంటి వాళ్ళు నువ్వు దొంగ కాళేశ్వరం దొంగ అని పిలుస్తీవి, హరితహారం స్కామ్ అంటివి, ప్రతి ఒక్కటి మోసమే అంటివి, 7 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారంటివి, ₹1 కూడా దొరకలేదు నీకు కరప్షన్. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ మీద ఒక కేసు కూడా పెట్టాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. సార్, గ్రేటర్ హైదరాబాద్ పైన బీజేపీ పార్టీ ప్రజల సమస్య పైన ఏ విధంగా పోరాడబోతుంది సార్? ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ గత 4.5 సంవత్సరాలుగా, అంతకుముందు కూడా చేసింది. మేము కార్పొరేటర్ ఉన్నాక మా పరిధిలో మేము అనేక పోరాటాలు చేసినాం. మీరు చూసినా ఇవన్నవే సంఖ్యలు, దోమలు, పైపులు, అనే విషయాలు, ధర్నాలు, కేసులు, 14 కేసులు, ఇవన్నీ కూడా అవే ప్రజా పోరాటాల కోసం చేసినవే, ప్రజల మంచి కోరే చేసినవి. మొన్న కూడా అనేక స్కామ్లు పోరాటాలు చేసినాం. ముచ్చాలమ్మ గుడి కేసులో మా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిరు. మొన్న చేసిన సర్వే, నేను దొంగ సర్వేని బయట ఫస్ట్ నేను తీసిన. 2 సర్వేలు తీసుకొచ్చి ముస్లింలను పాపులేషన్ పెంచి చూపించే విధంగా, హిందువుల పాపులేషన్ తగ్గించే విధంగా, బీసీ జనాభా తగ్గి చూపించే విధంగా, ఓసీ జనాభా పెంచి చూపించే విధంగా ఏ విధంగా చేసిరనేది లైవ్ డెమాన్స్ట్రేట్ చేసిన అనేక ఛానల్లో. ఆ బుక్కులు తీసుకొని చూపిస్తే ప్రభుత్వం వెనక్కి తీసుకుని 2 బుక్కులు దాటి వెంటనే మీటింగ్ పెట్టి జిహెచ్ఎంసీ లాగేసుకుంది, సిబ్బందికి వెళ్ళి ఆ బుక్కులు లాగేసుకుంది, లైవ్ డెమాన్స్ట్రేట్ చేసిన నేను. సో ఇట్లా అనేక ప్రజా సమస్యలపైన, ప్రజా పోరాటాలపైన మీరు మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ టైంలో జనాలు బయటికి రావడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. అడిషనల్ కలెక్టరు శ్వేతా మోహంత్ గారి వెహికల్కి అడ్డంగా పడుకున్నాను. మాకు ఆక్సిజన్ ప్లాంట్లు అడిషనల్ బెడ్స్ పెట్టే వరకు నేను జరగనియ్యేది లేదు. కోవిడ్ టైంలో అందరూ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకున్న రోజుల్లో చచ్చినట్టు అక్కడ ఆక్సిజన్ ప్లాంట్ ఉంది, అడిషనల్ బెడ్స్ వచ్చినాయి. ఈరోజు అద్భుతంగా డెవలప్ అయింది, హాస్పిటల్కి జీవో వచ్చింది, అద్భుతంగా ఈరోజు గర్వంగా చెప్పగలం. మల్కాజ్గిరిలో ఏ ఆడబిడ్డ ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి ప్రసిద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు, మా గవర్నమెంట్ హాస్పిటల్ అంతకన్నా అద్భుతంగా చేస్తారు.